హనుమాన్ మూవీ అందరు ఈ పాటికి చూసే ఉంటారు. చిన్నప్పుడు చిరంజీవి వాయిస్‌తో హనుమాన్ మూవీ అయితే వచ్చింది. అది కూడా చూశాను. అలాగే ఈ మధ్యనే లెజెండ్ హనుమాన్ అనేసి హనుమాన్ లెజెండరీ అనేసి వెబ్ సిరీస్ అయితే వచ్చింది. 3 రీజన్స్ అది కూడా చూశాను. అలాగే ఈ హనుమాన్ మూవీ కూడా చూశాను. నాకైతే చాలా చాలా బాగా అయితే నచ్చింది. హనుమాన్ మూవీలో క్లైమాక్స్‌లో చూపించిన విలన్ గురించి, అలాగే రాముడు హనుమంతుడు దగ్గర తీసుకున్న మాట గురించి చిన్న ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుని జస్ట్ గెస్ అయితే చేద్దాం. ఇప్పుడు దాని గురించి అయితే మాట్లాడుకుందాం. రాముడు హనుమంతుడిని పిలిచి ఈ మారైతే మాట తీసుకుంటాడు. కలియుగంలో ధర్మం వైపు ఉన్న వాళ్ళని అండగా ఉండి రక్షించాలి అనేసి, అలాగే ధర్మం వైపు ఉండి యుద్ధం చేయాలని చెప్పేసి మాట తీసుకుంటాడు కలియుగంలో రాముడు. ఇది హనుమంతుడు రాముడికి ఇచ్చిన మాట. అలాగే లాస్ట్లో మనకి క్లైమాక్స్లో విలన్ అయితే చూపిస్తారు. దానికి ముందు ఈ సినిమాల్లో చూపించిన ముగ్గురు చిరంజీవుల గురించి అయితే మనం మాట్లాడుకుంటాం. అందులో ఒకడు హనుమంతుడు, 2 విభీషణుడు, మనకి లాస్ట్లో చూపించిన విలనే బలి చక్రవర్తి అని నేనైతే అనుకుంటున్నాను. వీళ్ళు ముగ్గురు చిరంజీవులు. బలి చక్రవర్తి అనేవాడు రామరాజు తర్వాత ముల్లోకాలని జయించిన వ్యక్తి, అంతటి శక్తివంతుడు. అలాంటి బలి చక్రవర్తిని విష్ణు ఒక అవతారం ఎత్తి ఒక చిన్న కోరికలతో అతన్ని పాతాళ లోకంలో తొక్కేస్తాడు. నాకు తెలిసి లాస్ట్ క్లైమాక్స్లో చూపించిన విలను మహాబలి చక్రవర్తి అనైతే నేనైతే అనుకుంటున్నాను. జై హనుమాన్ 2లో ఆ క్యారెక్టర్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. నేనైతే జై హనుమాన్ మూవీ 2 కోసం అయితే నేను చాలా వెయిట్ చేస్తున్నాను. చూద్దాం జై హనుమాన్ మూవీ 2.